హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఈరోజు 3 విషయాలు మాట్లాడేదానికి మీ ముందుకు రావడం జరిగింది. మొదటిది కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. రెండవది రాష్ట్ర పరిస్థితులు. రాజకీయాలు పక్కన పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, రెవెన్యూ వ్యవస్థ, నిరుపేదల పరిస్థితులు. మూడోది 2 కుటుంబాల కథ. ఈ కథ నాకు మనసుకు రాలా చాలా సంవత్సరాలు. ఎన్టీ రామారావుతో ఒక 100 సినిమాల్లో, అక్కినేని నాగేశ్వరరావుతో 100 సినిమాల్లో యాక్ట్ చేసిన హీరోయిన్ నాకు పంపించింది. చూస్తే నేను చదువుకుంటే చాలామంది రాజకీయ నాయకుల కంటే సినిమా యాక్టర్లు, యాక్ట్రెస్లే బెటర్గా ఉండారని అనిపించింది. ఆమె పేరు నేను చెప్పలేదు, ఎందుకనంటే చెప్పటం లేదు, ఆమె పర్మిషన్ తీసుకోలేదు. కాబట్టి మీకు చిరంజీవి చెప్పించి మీకు పంపిస్తాను, రెడీగా ఉంది అది కూడా. మరి ఆ 2 కుటుంబాల కథ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతారం. ఒకప్పుడు పరిస్థితి, ఈరోజు పరిస్థితి. 2 కుటుంబాలు ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బలహీనం చేశాయి, తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలను ఎలా దెబ్బతీశాయన్న విషయాన్ని గురించి కూడా లాస్ట్లో మాట్లాడతారు. కేంద్ర బడ్జెట్ సీతారామన్ వచ్చింది, ప్రవేశపెట్టింది, ఏందేందో చెప్తా ఉంది. మోడీ చాలా తెలివిగలవాడు, చంద్రబాబు నాయుడు చాలా తెలివిగలవాడు. కానీ మోడీ మాత్రం చంద్రబాబు నాయుడు చెవులో దూరిపోయే తెలివి ఎక్కువ. మరి చంద్రబాబు నాయుడుకి కేంద్ర బడ్జెట్లో అందరికీ 2 చెవులు ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారు కూడా 2 చెవులు ఉన్నాయి. 2 చెవుల్లో 2 మల్లెపూలు పెట్టారు. ఇంకా బాగా చెప్పాలంటే 2 చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టారు, పెద్ద పెద్ద ఫ్లవర్లు. మన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటాడు. ఏపీ అంటే ఏందయ్యా అని అంటే, ఒకటి ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అంటాడు. మొన్న కేంద్ర బడ్జెట్లో పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు నేను కలిస్తే నవ్వుకుంటున్నారు. పెట్టాడా చెవులో పువ్వు పెట్టాడాయా అని నవ్వుకుంటున్నారు. ఏముంది, ఆయన అమరావతికి ఇస్తానంటాడు నిధులు, ఏముంది ఇచ్చేదానికి? ఏమీ ఇవ్వలేడు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది గ్రాంట్ ఇస్తాము, మరి ప్రత్యేక హోదా ద్వారా గ్రాంట్ ఇస్తాము అని చెప్పింది. మోడీ ఏమిచ్చాడు? ఈరోజు గ్రాంట్ ఇవ్వలేదు. నేను అప్పులు ఇస్తానంటాడు, 15,000 కోట్లు అప్పులు ఇస్తానంటాడు. ఏం చేసుకోను? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇస్తుంది అప్పు అడిగితే, ఎందుకంటే 30,000 ఎకరాల్లో ఉంది కాబట్టి స్థలం. ఆయన చెప్పే విధంగా ఆయనకి తెలియదు. ఎవరికి? చంద్రబాబు నాయుడికి తెలియదు, మోడీ గారికి తెలియదు. రహస్యం. ఎట్టి పరిస్థితుల్లో ఆర్థిక సంస్థలు డబ్బు ఇవ్వవు అమరావతికి, రాజధానికి. అంతకుముందు $1 బిలియన్ ఇస్తా అన్నారు. అంటే దాదాపుగా ఇప్పుడు 8,000 కోట్లు, అప్పుడు చెప్పినప్పుడు 5,000, 6,000 కోట్లు మధ్యలో ఉన్నది. ఏది చెప్పినప్పుడు డబ్బు. మరి అది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకుండా అడ్డాలు పడ్డాయి. ఎట్టి పరిస్థితుల్లో వరల్డ్ బ్యాంక్ అనేది, ప్రపంచ బ్యాంక్ అనేది రాజధాని నిర్మాణానికి ₹1 కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఒక రిటైర్డ్ ఆఫీసరు వైజాగ్లో నుంచి ఒక ఆయన రాశాడు, ఒకప్పుడు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న ఆయన రాశాడు, అరే అమరావతి అనేది అది ఒక పాడి పశువు లాంటిది.
వ్యవసాయ క్షేత్రంలో నువ్వు డబ్బు ఎలా ఇస్తావు? ఆడున్నటువంటి వ్యవసాయాన్ని నష్టం చేసి నువ్వు ఎలా ఈ డబ్బు ఇస్తావని ఒక జాబు రాశాడు. ఆ రోజు ప్రపంచ బ్యాంకు దానిపైన అది ఆలోచించింది. అక్కడేమి మామూలు కాదా ఇది, అక్కడ వ్యవసాయం చేసేటువంటి ప్రాంతమా అని చెప్పి వాళ్ళు విచారణ చేశారు దానిపైన. ప్రపంచ బ్యాంకు వాళ్ళు దానికి ఒక నిర్ధారణకు వచ్చారు, ఒక నిర్ణయానికి వచ్చింది ప్రపంచ బ్యాంకు. అక్కడ అమరావతి దగ్గర మరి రాజధాని నగరం కట్టాలి అని అంటే డబ్బు ఇవ్వము అనేది వాళ్ళ ప్రపంచ బ్యాంక్ ఫైల్లో ఉంది. ఇవ్వకూడదు అక్కడని. ఎందుకు ఇవ్వకూడదు అని అంటే ప్రపంచ బ్యాంకుకు కొన్ని ఉంటాయి మార్గదర్శకాలు. ఏంటంటే మార్గదర్శకాలు వ్యవసాయంలో బాగా ఉన్నటువంటి ప్రాంతాలని పాడు చేసి అభివృద్ధికి ఇచ్చేదానికి వాళ్ళకి లేదు. వాళ్ళ ఆలోచన విధానం అది కాదు. అక్కడ ఉన్నటువంటి మరి అరటి తోటలు, అక్కడ ఉన్నటువంటి చెరువులు, మరి అక్కడ ఉన్నటువంటి పండ్లు అన్నీ పండుతున్నటువంటి ప్రాంతాన్ని పాడు చేసి అక్కడ డబ్బిచ్చి దానిని రాజధాని నగరం చేసేదానికి ప్రపంచ బ్యాంకు ఒప్పుకోలేదు. వాళ్ళ ఫైల్లో పోయి చూడొచ్చు, నాకు తెలుసు, నా దగ్గర కూడా కాపీలు తెప్పిస్తాను కావాల్సి ఉంటే. కాబట్టి మోడీ చెప్పింది అబద్ధం, నిర్మలా సీతారామన్ చెప్పింది అబద్ధం. ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచ బ్యాంకు అమరావతి రాజధాని నగరానికి డబ్బు ఇస్తుంది అనేది నమ్మకం కానటువంటి విషయం. 15,000 కోట్లు అనేది అక్కడ ఇచ్చేదంతా మరి చెవులో పువ్వు పెట్టడమే. అటు పోయి ఆంధ్రప్రదేశ్ చెవులో పువ్వు పెట్టాడు. రెండోది పోలవరం. మా చంద్రబాబు నాయుడు చెప్తాంటే ఏపీ అంటే అమరావతి, పి అంటే పోలవరం సంగతి ఏం చెప్పి మేము పూర్తి చేస్తామన్నారు. నేను పోలవరాన్ని గురించి చంద్రబాబు నాయుడిని విశాఖపట్నంలో అడిగాను, విజయవాడలో అడిగాను, ఇక్కడ కూడా అడిగాను అనుకుంటాను. పోలవరం ప్రాజెక్ట్ అనేది మీకు చెప్పాను క్రితం వచ్చినప్పుడు కూడా. నాదెళ్ల భాస్కర్ రావు ఇరిగేషన్ మంత్రిగా అంజయ్ వచ్చి పునాది రాయి వేశాడు. ఇప్పటి వరకు దాదాపుగా 30-40 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అక్కడ 30-40 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ అయింది కుడి కాలువ, ఎడం కాలువ, తర్వాత రీహాబిలిటేషన్ అని. నేను అడిగాను చంద్రబాబు నాయుడిని, ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు, కిరణ్ కుమార్ రెడ్డి 3.5 సంవత్సరాలు ఎంత ఖర్చు పెట్టాడు, చంద్రబాబు నాయుడు నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వెంత ఖర్చు పెట్టావు పోలవరం మీద, మరి జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు, ఎన్ని వేల కోట్లు ఖర్చు అయింది రీహాబిలిటేషను ప్రాజెక్టు పైన. దానికి ఏం నోరేదెవరు? పోలవరం అనేది వాళ్ళు చెప్తారు ఏమని, మేము పూర్తి చేస్తామని. ఇంకొక 20 సంవత్సరాల్లో వాళ్ళు పూర్తి చేస్తే చాలా గొప్ప. ఇది కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీ ఇక్కడ లేదు. బడ్జెట్ 38 లక్షల కోట్లు, 40 లక్షల కోట్లలో గ్రాంట్ ఎంత ఇచ్చారు పోలవరానికి, మరి ఆ రాజధానికి ఎంత ఇచ్చారు గ్రాంట్, అది ఇస్తేనే అది బడ్జెట్లో వాళ్ళు చేసినట్టు. ఊరకే ఉత్తమాట్లు పైనుంచి చెప్తుంటారు, పేదరికాన్ని నిర్మూలిస్తాం, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తాం, ఆ విధంగా స్లోగన్ ఇచ్చింది మరి నిర్మలా సీతారామన్. ఇది కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. రెండో విషయం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి చెప్తాడు 7.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, పయ్యావులు కేశవులు అసెంబ్లీలో చెప్తాడు 13.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని. ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది? ఇది చాలా స్వల్పమైన విషయం. ఇది వైట్ పేపర్లు, న్యూస్ పేపర్లు కాదు. ముఖ్యమంత్రికి తెలియకపోవచ్చు, ఆర్థిక మంత్రికి తెలియకపోవచ్చు, అక్కడ ఆర్థిక శాఖలో ఒక కార్యదర్శి ఉంటాడు. అతను మొన్నటిదాకా రావత్ ఉన్నాడు. ఆయన దగ్గర కంప్యూటర్ ఉంటుంది. ఆ కంప్యూటర్ నొక్కితే ఎంత అప్పులు తెచ్చారన్నది స్పష్టంగా 1 నిమిషంలో కనిపిస్తుంది. ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అప్పుల పైన?
7.5 లక్షల కోట్లకి 13.5 లక్షల కోట్లకి ఎంత పెద్ద తేడా ఉంది? 6 లక్షల కోట్లు తేడా ఉంది. ఎందుకని ఇంత కన్ఫ్యూజన్ అవసరం ఉంది? జగన్మోహన్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు 2.5 లక్షల కోట్లు అప్పులు తెచ్చాడు, అప్పులతో ఇచ్చాడు. ఈరోజు 13 లక్షల కోట్లని పయ్యావుల కేసులు చెప్తున్నాడు, ఈయన 7.5 లక్షల కోట్లు. ఎందుకు ఇంత కన్ఫ్యూజను? దాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు ఓపెన్గా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పకూడదు? నేను అడుగుతున్నా అన్ని. ఎంత నీ వల్ల కాకపోతే నేను పోతాను అడిగి, నాకు తెలుసు ఎక్కడ పోవాలో, ఎక్కడ కంప్యూటర్ ఉందో నాకు తెలుసు. నేను తీసుకొని వస్తా, నువ్వు చెప్తావా నేను నన్ను చెప్పమంటావా? చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నా. రెండోది రెవెన్యూ వ్యవస్థ. నేను మదనపల్లికి వెళ్ళాను, ఇంట్లో కూర్చున్నాము ఆదివారం అని అనుకుంటే మనసొప్పుల పోయాను. పొద్దున్నే ఆడపోయి చూస్తే ఏందయా, ఏముందా ఆడ? అసలు రెవెన్యూ వ్యవస్థ ఎలా ఉంది? 200 సంవత్సరాల నాడు లార్డ్ మెకాలే అనే ఒక అతను 1820 సంవత్సరాల క్రితంలో ఒక సిస్టమ్ డెవలప్ చేశాడు ఆయన. మద్రాసు రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రానికి, మద్రాసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి. ఏంది అడంగలం ఏడుంది ఈరోజు? అడంగళం అనే వ్యవస్థ గ్రామాల్లో పూల తోటలో మీకు తెలుసు అనుకుంటాను, మీ తాత వాళ్ళకి తెలిసి ఉంటుంది. అది అడంగళం అనే ఒకటి ఉండేది. ఈరోజు అడంగళం అనేదే లేదే. జమాబందీ లెక్కలని ఉంటాయి, జమాబందీ లెక్కలే లేవే. రెవెన్యూ బోర్డు అనే ఒకటి ఉంది, రెవెన్యూ బోర్డు లేదే. ఎక్కడ పోయింది? రెవెన్యూ వ్యవస్థను పాడు చేసినటువంటి ఘనత కూడా మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఎందుకు రెవెన్యూ వ్యవస్థను స్పాయిల్ చేశావు? నేను అడుగుతున్నా. ఆ బుల్లి విమానాలు ఏంది, డ్రోన్లు వేసేది ఏంది, సర్వే చేసేది ఏంది? అది కూడా కాంట్రాక్ట్ నీ ఫ్రెండ్కేనా? మరి అయ్యేందో గుంజలు నాటాలంట, పోల్స్ పై నీ బొమ్మ ఎందుకయ్యా? వేరే వాళ్ళు తేరవాళ్ళు పొలంలో నీ బొమ్మ ఎందుకు? ఏం చేశావు రెవెన్యూ వ్యవస్థని? ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ్వుకుంటున్నారు పక్క రాష్ట్రాల్లో. మరి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.